నమస్తే ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎప్పట్లాగానే ఈరోజు కూడా మరో కొత్త నోటిఫికేషన్ తోటి మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో అదే నిట్ వరంగల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అండి. సో ఇప్పుడు నిట్ వరంగల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఏమేమి ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఏంటిది అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు ఈ జాబ్ అప్డేట్ వీడియోలో చూద్దామండి. చూసుకున్నట్లయితే నిట్ వరంగల్లో జాబ్స్, నిట్ వరంగల్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. దిస్ ఈజ్ ద పిక్. ఇది నిట్ వరంగల్ ఎంట్రన్స్ బోర్డ్ అండి. సో నిట్ వరంగల్ అనేది ఇలా ఉంటుంది. సో నిట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ అండి. సో అందులో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వచ్చేసినట్టయితే ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి. సో నిట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో నిట్ వరంగల్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ. సో ఈ ఉద్యోగాలను ఎట్లా భర్తీ చేస్తారంటే త్రూ ఇంటర్వ్యూ అండి. సో ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలు అనేటివి భర్తీ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్టులు అండ్ ఖాళీలు, ఏ పోస్టులు ఏమేం ఖాళీలు ఉన్నాయో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్, సో ప్రిన్సిపల్ సైంటిఫిక్ లేదంటే టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీలు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే ఖాళీలు 3 ఖాళీలు ఉండడం జరిగిందండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్. సో ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్ అనే ఈ ఖాళీలు ఒక్కటి ఉండడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసినట్లయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్. సో సివిల్ ఇంజనీర్, సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ఖాళీ ఉండడం అయితే జరిగిందండి. సో ఈ పోస్టులకి ఇప్పుడు మళ్ళీ అర్హత చూద్దాం. అర్హత వచ్చినట్లయితే అర్హత పోస్టుని ఒక్కొక్క పోస్టుకి అనుసరించి వివిధ రకాల అర్హతలు అయితే ఉన్నాయండి. సో పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సో ఏంటిది అంటే బీటెక్, బీఈ లేదంటే పీజీ క్వాలిఫై ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్తో పాటు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే పని అనుభవం ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో వయస్సు ఏజ్ వచ్చేసినట్లయితే ఈ పోస్టులకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్ట్కి 35 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలండి. సో అలాగే ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్ ఆర్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్కు 56 ఇయర్స్ కంప్లీట్ అయితే ఉండదు. సో 56 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్ ఆర్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్కి అయితే 56 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులండి. ఇది వచ్చేసి ఖాళీలు, అర్హత అండ్ వయస్సు, ఏజ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకోటి శాలరీ. సో శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్కి మంత్కి ఎంత ఉంటుందంటే 1,44,200 అయితే ఉంటుందండి. ఇవి శాలరీ. సో వీటితో పాటు ఇంకోటి అదనంగా మనకి టీఏ, డిఏలు లేకుంటే డైలీ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఇవి వేరే సపరేట్ ఉంటాయండి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి 56,100 రూపీస్, ఇవి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అండి. సో ఇది శాలరీ డీటెయిల్స్. ఇవి చూసినట్లయితే ఇవి శాలరీ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ దరఖాస్తు. సో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలంటే త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలండి. సో మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ చేసి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. ఎంపిక విధానం. సో సెలెక్షన్ ప్రాసెస్. సో ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే త్రూ ఇంటర్వ్యూ. మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి లేదంటే పోస్టుని అనుసరించి ఎంతమందిని తీసుకోవాలో అంతమందికి మీ మార్క్స్ కానీ మీ ఏజ్ కానీ సో ఇవన్నీ క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారండి. సో ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ దీనికి దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పటి వరకు చేయాలంటే అప్లికేషన్ 17/8/2025 17/8/2025 అంటే
ఆగస్టు 17 2025 వరకు అప్లై చేయాలండి. ఇది లాస్ట్ డేట్. సో ఇంకా మీకు డీటెయిల్స్ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలని అన్నట్టయితే ఇక్కడ కింద ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి https://nitw.ac.inలోకి వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి.